ప్రస్తుతానికి మనం రహమత్ నగర్ లో ఉన్నాం. అత్యంత జనసమర్థంతో నిండి ఉన్న మరి రహమత్ నగర్, అదేవిధంగా బోరబండ, మరి అదేవిధంగా ఎర్రగడ్డ, మరి షేక్పేట, ఇతర డివిజన్లోని ప్రధానమైన పరిసరాలు కూడా ఇప్పుడు స్తబ్దంగా మారాయి. సో కేవలం మరి ఆ ప్రచారాలు ఇంతసేపు నిర్వహించిన ప్రచార రథాలు మోగబోయాయి అని చెప్పుకోవాలి. అలాగే ఫ్లెక్సీలను ఆయా పార్టీలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆ ప్లకార్డ్స్ కానీ లేదా క్యాన్వాసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని కూడా మనకి మరి తీసేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎన్నికల కోడ్ ఇప్పుడు మరి కూసింది కాబట్టి ఎన్నికల కోడ్ కూసిన ఆ యొక్క నేపథ్యంలో మరి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం చూసినట్లయితే జనసమర్థం మనం చూడొచ్చు. సో క్లియర్గా వారి యొక్క దైనందిన చర్యల్లో వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఇదే సమయం వరకు, నిన్నటి సమయం వరకు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రచారాలతోటి హోరెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మాకే ఓటేయండి అంటూ కూడా ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి పూర్తి స్థాయిలో ఒక చుట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అత్యంత జనసమర్థంగా ఉన్న ఈ ఏరియాల్లోనే, అంటే అటు ఎర్రగడ్డ కానీ, లేకపోతే బోరబండ కానీ, లేకపోతే రహమత్ నగర్ కానీ, షేక్పేట కానీ ప్రధాన కూడళ్లలో మరి ఇంతసేపు ఇన్ని రోజుల పాటు చేసిన ప్రచారం ఒక్కసారిగా మోగబోయింది. ఎలక్షన్ కోడ్ కూస్తుంది కాబట్టి ఎలక్షన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని కూడా ఈసీ చెప్పిన మరి ఆ మేరకు మరి పూర్తి స్థాయిలో కూడా అనుమతులు అవి కూడా అవలంబిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూడొచ్చు మన విజువల్స్ లో కూడా ఒక అటుగా వెళ్లే కార్లు కానీ లేకపోతే వాహనాలు కానీ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని పూర్తి స్థాయిలో పోలీసులు కూడా మరి వాటిని నిలిపి అందులో ఏమైనా నగదు కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ లేకపోతే ఇతర మెటీరియల్స్ కానీ పంపిస్తున్నారా, లేకపోతే ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా తీసుకెళ్తున్నారంటూ కూడా మరి పూర్తి స్థాయి చెక్కింగ్లు నిర్వహిస్తున్నారు. అవిశ్రాంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. మనం చూడొచ్చు లోపల ఒకసారి విజువల్ చూసినట్లయితే లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి అంతా చెకప్ చేస్తున్నారు. ఈ రోజు వరకు జరిగిన చెక్కింగ్స్ కంటే ఈ రోజు నుంచి జరుగుతున్న చెక్కింగ్స్ అనేవి అత్యంత కీలకంగా మనం భావించవచ్చు. ఒకవేళ డబ్బులు ఏమైనా తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏమైనా ఎలక్షన్ కి సంబంధించిన మెటీరియల్ ఏమైనా పట్టుకుపోతున్నారంటూ కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ద్విచక్ర వాహనాల, మరి 4 చక్రాల వాహనాల అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. మరి ఎటువంటి నగదు కానీ ఎటువంటి మరి ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ కానీ లభ్యమవుతాయా అన్న శోధనలు కూడా పరిశోధనలు ఎక్కువై ఈ రోజు నుంచి చేసే పరిశోధనలు కూడా మరి పూర్తి స్థాయిలో వెళ్ళబోతున్నాయి. మరి పరిసర ప్రాంతాలు కూడా అంత నిర్వాహ్యంగా ఉండాలని దానికి చెప్పడం జరుగుతుంది. సో ఈ మేరకు పోలీసులు శాయశక్తుల తమ యొక్క కృషి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి బస్తీలన్నీ కూడా మరి అత్యంత జాగ్రత్తగా మరి పంపకాలు కూడా నిర్వహిస్తున్నట్టు కీలక సమాచారం అందుతుంది. ఏవైతే మీడియాలు చూసి కూడా వాళ్ళు మరి చిన్నగా ఇక్కడి నుంచి తప్పించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మరి కార్యకర్తల లేకపోతే మరి మిగతా వాళ్ళ, అంటే మరి ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కావచ్చు, లేకపోతే మరి ప్రతిపక్ష పార్టీకి కావాల్సిన వాళ్ళు కావచ్చు, మరి వీళ్ళు కూడా అత్యంత పోల్ మేనేజ్మెంట్ని చాలా జాగ్రత్తగా మరి వ్యవహరిస్తున్నట్టుగా, పోల్ మేనేజ్మెంట్లో భాగంగా మరి అత్యంత జాగ్రత్తగా వాళ్ళు మరి మనీ కూడా పంచుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం వస్తుంది. మరి ఓటుకు కనీసం 2000 నుంచి మరి 5000 వరకు కూడా పంచుతున్నట్టుగా మనకు తెలియవస్తుంది. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాం. బోరబండలో మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందా అంటే మరి జరుగుతుందనా లేకపోతే లేదా అని కూడా అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, విజువల్లో చూసినట్లయితే మన వెనుక ఒక వైన్ షాప్ నిండా మరి జనం ఉన్నారు, మందుబాబులు ఉన్నారు. అంటే యాక్చువల్గా ఇక్కడ మరి బోరబండ పరిధిలో వచ్చే వైన్ షాపులు మాత్రమే ఆ యొక్క పరిమితి, బోరబండకు సంబంధించిన బార్ షాపులు మాత్రమే మూయబడ్డాయి. ఇప్పుడు మనకి రోడ్డు అవతల రంగారెడ్డికి సంబంధించిన బార్ షాప్ కాబట్టి రంగారెడ్డి బార్ షాప్కు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒక రోడ్డు మాత్రమే ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ రోడ్డు గ్యాప్లో మరి మందుబాబులు కూడా ఆ వైన్ షాప్ చుట్టూ కూడా పూర్తిగా నిలబడి వైన్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈరోజు 6 గంటల నుంచి మరి బోరబండ పరిధి, అదేవిధంగా మరి నియోజకవర్గ పరిధిలో ఉండే మరి వైన్ షాపులు కూడా మూయడం జరిగింది. అయితే రంగారెడ్డికి సంబంధించిన బార్ షాపులు మాత్రం అవి పనిచేస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే మరి మందుబాబులు మాత్రం అమితంగా ఇష్టపడే మద్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బోరబండలోని వినాయక నగర్ బస్తీకి వచ్చాము. ఈ వినాయక నగర్ బస్తీలో కూడా మరి పూర్తి స్థాయిలో ఆంక్షలు ఇక్కడ విధించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎటువంటి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన హోర్డింగ్లు కానీ బోర్డింగ్లు కానీ కనీసం మరి మెడలో వేసుకున్న జెండాలతో కూడా కార్యకర్తలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ సంపూర్ణంగా ఇక్కడ మొత్తానికి ఆ కోడ్ సంపూర్ణంగా పాటించబడుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ రంగారెడ్డి అంటే రోడ్డు అవతల మనం చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. రోడ్డు యువతల మరి బోరబండ మరి ఈ ఏరియా వస్తుంది, జూబ్లీ హిల్స్ ఏరియా వస్తుంది కాబట్టి రోడ్డు అవతల
కోడ్ మాత్రం ఏమీ అక్కడ అమలు లేని పరిస్థితి. రోడ్డు యువతలు మాత్రం కోడ్ పూర్తి స్థాయిలో అమలవుతుంది. అయితే ఈ బోరబండలోని కొన్ని బస్తీలలో మరి డబ్బు పంపకం కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందంటూ కూడా గత 2 రోజుల నుంచి మనకి వినిపిస్తున్న మాట. అదేవిధంగా అయితే డబ్బు పంపకాల్లో కూడా చాలా తెలివిగా పార్టీలు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నాయి. సో పార్టీకి సంబంధించిన ఆ ఓటర్ లిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ లిస్టులు తీసుకొని వాటికి క్లియర్ కట్గా వాళ్ళ ఖాతాలకి జమ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే బయటికి అంతగా కనిపించట్లేదు, కానీ లోపల ఏం జరుగుతుందో మాత్రం వినిపిస్తుంది. దాదాపు బోరబండలోని, అదేవిధంగా మరి ఎర్రగడ్డలోని, మరి అదేవిధంగా షేక్పేట, రహమత్ నగర్ ఇటువంటి ప్రధాన బస్తీల్లో మాత్రం మరి ఈ పంపకాలు అనేవి కేవలం సీక్రెట్గా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా సీక్రెట్గా వాళ్ళు అకౌంట్స్కి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్పే ద్వారా లేకపోతే ఇతర గూగుల్ పే ద్వారా కూడా పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఎలక్షన్ కోడ్ ప్రారంభమైంది. ఇక మరి ఎలక్షన్ కోడ్ గడిచిన తర్వాత మరి నెక్స్ట్ పోలింగ్ ఉంటుంది. పోలింగ్ రోజు వచ్చేసి మనకు 11వ తారీఖు. మరి ఆ రోజు వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ సాయి కృష్ణతో దుర్గా.